క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించినటువంటి ప్రభురాత్రి భోజనం గురించి ఆలోచన చేస్తూ వస్తున్నాం. గత వారంలో ప్రభురాత్రి భోజనము ఎప్పుడు స్థాపించబడింది అనే విషయాన్ని ఆలోచన చేశాం. ఏ సందర్భంలో స్థాపించబడి ఉన్నది? ప్రభురాత్రి భోజనం అన్నా, ప్రభు బల్లన్నా, రొట్టె విరుష్టం అన్నా, ఈ మూడు ఒకే విషయాన్ని తెలియజేస్తాం. అయితే ప్రభురాత్రి భోజనాన్ని యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో స్థాపించారనే విషయాన్ని చూసి ఉన్నాం. పస్కా పండుగ సందర్భంలో స్థాపించి ఉన్నారు. ఎందుకంటే వారికి ఇశ్రాయేళ్లకు అది వారి యొక్క భౌతికమైన విడుదలను తెలియచేస్తుంది. కాబట్టి ఆ పండుగలో ఉన్నటువంటి వాటిని యేసుక్రీస్తు వారు ఉపయోగించుకుని వాటి యొక్క జ్ఞాపకార్థ చిహ్నాలను మార్చి ఉన్నారు. రొట్టెను తన యొక్క శరీరానికి గుర్తుగా తెలియచేసి ఉన్నారు. ద్రాక్ష రసమును తన యొక్క రక్తానికి గుర్తుగా తెలియచేసి ఉన్నారు. అంటే నేను మీకోసము చనిపోతున్నాను, మీ అందరి కోసము ఈ రక్తము చిందింపబడుచున్నాను. సో గతంలో ఈ విషయాలను పరిశీలన చేస్తున్నాం. ప్రభు బల్ల ఏముంటున్నాయి అంటే రొట్టె మరియు ద్రాక్ష రసం. అవి మన కొరకు ఇవ్వబడుచున్నటువంటి లూకా సువార్త మన కొరకు ఇవ్వబడుచున్నటువంటి ఆయన యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. 22వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి చూడండి. 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయించు. అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు తన శరీరాన్ని అర్పించి ఉన్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ రొట్టెని తీసుకోవాలి. తర్వాత ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెని పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తములైన రక్త నిబంధన. మన కొరకు చిందింపబడుచున్నది ఆయన యొక్క రక్తము. ఆయన యొక్క శరీరం మన కోసం అర్పించి ఉన్నాడు. ఆయన యొక్క రక్తము మన కొరకు చిందించి ఉన్నాడు. ఎందుకొరకు అంటే మన యొక్క దేని కొరకు చిందించింది రక్తము? కేవలం దెబ్బలు మాత్రమే సరిపోలేదండి. మనల్ని పాపం నుంచి విడిపించడానికి దెబ్బలు మాత్రమే సరిపోలేదు. ఏం కూడా అవసరం అంటే రక్తం అవసరమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడనియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా. అంటే రక్తము చిందనదే పాప క్షమాపణ లేదు. అందుకొరకు యేసుక్రీస్తు వారు రక్తం చిందించడానికి వచ్చి ఉన్నాడు. మన కొరకు ఆ రక్తము నేను అర్పిస్తున్నాను, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ద్రాక్షరసం తీసుకోమని చెప్పాడు. మత్తయి సువార్తలో చూడండి, 26వ అధ్యాయం 28వ వచనం. అంటే యేసుక్రీస్తు వారు అప్పగించిన వాటిపైన అవగాహన ఉండాలి మనకి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలు. ద్రాక్షరసము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆయన మన కొరకు చిందించినటువంటి, ఎందుకు చిందించాడు? మీ కొరకు ఇయ్యబడుచున్న రక్తము నా రక్తము అని చెప్పినారు. మన కొరకు ఎందుకంటే మన పాపము యొక్క క్షమాపణ కొరకు దెబ్బలు మాత్రమే చాలలేదు, కానీ రక్తము చిందవలసి వచ్చింది. అందుకొరకు మీ అందరి పాప క్షమాపణ కొరకు నా యొక్క రక్తాన్ని ఇస్తున్నాను అని చెప్పాను. కాబట్టి ప్రభు బల్లో ఉన్నటువంటి రెండు విషయాలు కనుక మీరు గమనించినట్లయితే, ఒకటి రొట్టె మరియు ద్రాక్ష రసం.
రొట్టె ఆనాడు వాళ్ళు వాడేది గోధుమ రొట్టె. సో ప్రభు వల్ల ఉండేది గోధుమ పిండితో తయారు చేయబడిన రొట్టె మరియు ద్రాక్ష రసం ఉంటుంది. సో ఈ ప్రభురాత్రి భోజనమును ఎంత అర్థవంతంగా ఆచరించాలో ఒకసారి పరిశీలన చేద్దాం. ఆనాడు లక్ష్యం పడిన వాళ్ళు రొట్టె విరవటంలో కూడా ఎడతెగగా ఉన్నారు ప్రభురాత్రి భోజనంలో. అయితే నిత్యముగా దాన్ని ఆచరించేటప్పుడు మనము ఆ విషయాలపై దృష్టి నిలుపుతున్నామా, దేవుడు కోరిన విషయాలపై అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 41-42 వచనాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుష్టయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. చాలండి. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి పెంతెకొస్తు పండుగ అంటే 50 రోజులకు వచ్చింది. పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆ పండుగ రోజు సంఘము స్థాపించబడింది. ఇక్కడ పెంతెకొస్తు పండుగ రోజు పేతురు ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అతని వాక్యం ఎందరైతే అంగీకరించారో వారందరూ బాప్తిసం పొందారు. ఎంతమంది అంటే ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొంది ఉన్నారు. ఈ బాప్తిసం పొందిన వారు ఎక్కడ నిలిచారో ఆలోచించేయండి. ఈనాడు బాప్తిసం పొందిన వారు ఇంకా ధర్మశాస్త్రం యొక్క వాయిద్యాలు, ధర్మశాస్త్రం యొక్క విశ్రాంతి దినాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ పెంతెకొస్తు పండుగ రోజు రక్షణ పడింది యూదులే. ఫస్ట్ ధర్మశాస్త్రం కలిగి ఉన్న ప్రజలే, అన్నాలు విశ్రాంతి దినాన్ని ఆచరించిన ప్రజలే. వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం కాకుండా ఏ బోధలో నిలబడి ఉన్నారో చూడండి. వీరు అపోస్తలుల బోధ ఎందును, అపోస్తులు లేవీలేమి కాదు, యాజకులేమి కాదు. వాళ్ళు రక్షింపబడిన ప్రజలు ఎవరి బోధలో ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుంచి పొంది ఎవరైతే బోధన పొందారో ఆ బోధలో నిలిచారు. వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమును, రొట్టె విరుచు ఎందును, ప్రార్థన చేయటం ఎందును, అంటే అపోస్తుల ద్వారా పొందినటువంటి ఆ బోధలో వారితో సహవాసం కలిగి ఉండటం, ఆ ప్రార్థన విధానంలో, మరియు రొట్టె విరవటము అంటే ప్రభురాత్రి భోజనానికి సూచనగా ఉన్నది. రొట్టె విరవటం అన్నా, ప్రభురాత్రి భోజనం అన్నా, ప్రభు బలన్నా ఒకటే. రక్షింపబడిన వ్యక్తులు ఇప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నారు. పస్కా పండుగను కాదు, అదేవిధంగా పెంతెకొస్తు పండుగను కాదు, పర్ణశాలల పండుగలు కాదు, గుడారాల పండుగలు కాదు వాళ్ళు చేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అప్పగించింది, ఇకపై నేను మీ కొరకు చనిపోయాను మీ పాపం నుంచి విడిపించడానికి, అందుకొరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం తీసుకోమని చెప్పినారు. అలాగే బాప్తిసం పొందిన ప్రజలు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు నిజంగా అర్థవంతంగా ఆచరిస్తున్నామా ఒకసారి పరిశీలన చేద్దాం. లేఖనాలు ఏమని చెప్తున్నాయి? ఎందుకంటే ఆ రొట్టె ద్రాక్ష రసం అనేది వీటికి సాదృశ్యంగా ప్రాతినిధ్యం వహిస్తున్నవి. సో వాటిని నేను తీసుకుంటున్నప్పుడు ఏం తెలియజేస్తున్నా అనేది కొందరు దృష్టిలో లేక తీసుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఖండించాడు. ఆ విషయాన్ని ఖండించి నిజంగా దాన్ని ఎలా ఆచరించాలో తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువున పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడం అని చెప్పాను. చాలండి. ఇక్కడ పౌలు వారు సరిగా ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించే విధానంలో సరిగా లేకపోతే వారిని ఖండిస్తూ చెప్తున్నాడు. ఈ ఆచరణ నేను మీకు అప్పగించాను కదా, నిజంగా ఇది నేను సొంతగా అప్పగించింది కాదు, మీకు నా మదిలో నుంచి వచ్చింది కాదు. ప్రభురాత్రి భోజనం అనేది ఆచరించడం అనేది ఎవరి ద్వారా పొందాను చెప్తున్నాడు. చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ఎవరినో పొంది అన్నాడు, ప్రభు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి,
ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని. అంటే ఈ రొట్టెను, ప్రభరాత్రి భోజనంలో ఉన్నటువంటి ఆ రొట్టె ద్రాక్షరసాన్ని, ఆ ఆచరణ అసలు నేను కాదయ్యా అప్పగించింది, నాకు ప్రభు అప్పగించాడు. నిజంగా అపోస్తలుడైన పౌలు ఉన్నాడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించినప్పుడు? ఉన్నాడండి? లేడే. ఎందుకంటే ఆయన 12 మంది అపోస్తలుల్లో ఒకడు కాదు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తర్వాత పౌలుకు దమస్కు మార్గంలో కనిపించిన తర్వాత తను తెలియజేస్తున్నాడు అరేబియా దేశంలోకి వెళ్ళినట్టుగా. అక్కడ దేవుని యొక్క దర్శనం వలన తను పరలోకంలోకి వెళ్ళినట్టుగా చూడగలం. మూడో ఆకాశమును కొనిపోబడి ప్రభు అయిన యేసు ద్వారా నేర్చుకున్నట్టుగా చూడగలం. ఎందుకంటే గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తున్నట్లయితే, అంటే పౌలు యేసుక్రీస్తు నుంచి డైరెక్ట్ గా ఈ యొక్క ఆచరణ పొంది ఉన్నాడండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యొక్క యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడనో దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. చాలండి. ఎలా వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించే సమయంలో పౌలు లేడు, కానీ తర్వాత యేసుక్రీస్తు వారు ఆయనకు అప్పగించి ఉన్నాడు. ఎందుకంటే సువార్త నేను మనుషుల వల్ల పొందలేదు, యేసుక్రీస్తే నాకు బయలుపరిచి ఉన్నాడు. కనుక ఇప్పుడు గమనించినట్లయితే ప్రభురాత్రి భోజనం ఎంత ప్రాముఖ్యము కాకపోతే యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు కూడా తెలియచేసి ఉంటాడు. ఎందుకంటే ఈయన 12 మంది ఆ సమయంలో యేసుక్రీస్తు వారు అప్పగింపబడిపో సమయంలో ఈయన లేడు. ఈనాడు చాలా మంది ఈ యొక్క ఆచరణ గురించి ప్రాముఖ్యత లేకుండా నడిచే వ్యక్తులు ఉంటున్నారు. అందుకనే పౌలు అక్కడ, ఎందుకంటే తను అప్పగించే సమయంలో లేడు. నేను మీకు ఏదైతే అప్పగించానో ప్రభురాత్రి భోజనం గురించి, అది ప్రభు వలన నేను పొందుతుంది. మనం ఆరాధనలో తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరుస్తాం. కొన్ని పాటలు కనుక మీరు గమనించినట్లయితే, పాటలు పాడేటప్పుడు కొన్ని పాటలు తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరిచేయండి, మరి అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఘనపరిచేయండి. కొన్ని పాటల్లో ఒకే వచనంలో తండ్రిని, కుమారుని, అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా కనపరిచేటటువంటి వచనాలు ఉంటాయి. అయితే ప్రభురాత్రి భోజన సమయంలో మనందరి దృష్టి ఎవరిపైన ఉంటుందంటే, ఎవరిని కనపరుస్తామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు. పౌలు ఇక్కడ మాట్లాడినటువంటి ఈ విషయాలు, పౌలు తెలియజేసిన విషయాల్లో 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా చూసినట్లయితే 7 సార్లు ప్రభు అనే పదాన్ని మీరు చూడవచ్చు. 7 సార్లు ఉందండి. అంటే నీ ఫోకస్ మొత్తం ఎవరిపైన ఉంటుందంటే, మన దృష్టి మొత్తం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పైన ఉంటుంది. ఆయన మన కొరకు చేసిన బలియాగాని జ్ఞాపకం చేసుకోండి. ఇది నీకు మనసులోకి రావాలి. అందుకని చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన ఆచరణ ఏదో అలా పారంపర్యాచార ప్రకారం కాదు. నిజంగా నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు నాకు అప్పగించాడు. అయితే దానిలో పాల్గొనే సందర్భంలో, ప్రభు బలలో పాల్గొనే సందర్భంలో మీ దృష్టికి కొన్ని విషయాలు రావాలి. ఏమని చెప్తున్నాడో చూడండి. 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అన్న పొందుతాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు జ్ఞాపకం చేసుకునే ఒక విధానం ఏంటంటే, దేంట్లో పాల్గొనట ద్వారా, రొట్టెను తీసుకుంట ద్వారా ప్రభు యొక్క శరీరము మన కొరకు ఇవ్వబడిందని జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు నీ కృతజ్ఞత భావం రాదా? నా కొరకు ఒకానొక ఆయన నన్ను దేవునితో సమాధానపరచడానికి నా శిక్షను భరించాడు, తన శరీరాన్ని అప్పగించాడు. కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివే వారికి నా చెంపలను అప్పగించితిని అన్నాడు.
మన సమాధానార్థమైన శిక్ష ఆయన పైన పడినదు, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలిగింది. ఈ విషయాలు నీకు దృష్టికి రావాలి. రొట్టెని తీసుకుంటున్నాము అంటే రొట్టెని కనుక మనం తీసుకుంటున్నామంటే ఆలోచన, నా ప్రభువు నా కొరకు తన శరీరాన్ని అప్పగించాడు. ఆ శరీరానికి సాదృశ్యమైంది. గాయాలు చేయబట్టడానికి, ఉమ్మివేయబట్టడానికి, అవమానపరచబట్టడానికి నా ప్రభు తన శరీరాన్ని అప్పగించాడని అది నీకు గుర్తు రావాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన మన కొరకు చనిపోయినటువంటి ఆ శిలువ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం వస్తే కనీసం మనలో కృతజ్ఞత భావం వచ్చి మనలో ప్రవర్తనలో మార్పు రాదా? నా కొరకు తన యొక్క శరీరాన్ని అప్పగించాడు ఒకానొకసారి నా ప్రభు నా కోసం. నేను నిజంగా దానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదనేది అప్పుడు మనకు థాట్ వచ్చింది. అందుకు చెప్తున్నాడు, ఆ రొట్టెని తీసుకుంటున్నామంటే నీ దృష్టికి జ్ఞాపకం రావాల్సిందే, ఒకానొకసారి నా ప్రభు నా కోసం తన శరీరాన్ని అర్పించాడు, నన్ను జ్ఞాపకము చేసి ఉంటే దీన్ని చేయడని చెప్పాడు. ఒకవేళ ఒక వ్యక్తి ఆ రొట్టెను తీసుకోలేదంటే, ఆదివారం కూడి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనలేదంటే, ఆ యొక్క రొట్టె ద్రాక్షరసాలు తీసుకోలేదంటే ఆనాడు ప్రభువుని గణపరిచినట్టేనా? ఆయన యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టేనా? అక్షరార్థంగా కనుక చూస్తే లేదు. ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి ఇవి ఒక భాగంగా చూపిస్తున్నాడు. నేను మీ కొరకు అప్పగించబడినాను. ఎలాగైతే వారు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడ్డారనేది పస్కా పండుగలో పాల్గొనడం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆచరించడం ద్వారా ఈనాడు నీవు నేను ప్రభు యొక్క శరీర రక్తాలకు సాదృశ్యమైనటువంటి రక్త ద్రాక్షరసాలు తీసుకున్నప్పుడు ఆయన యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత వచ్చింది 25 వచ్చింది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. చాలండి. ఒకటి, రొట్టెని తీసుకోవడం ద్వారా ఆయన యొక్క శరీరము మన కొరకు అర్పించబడి ఉన్నదని చూస్తున్నాం. మరియు ద్రాక్షరసము దేనికి సాదృశ్యం అని చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు, మీ కొరకు చిందింపబడుచున్నటువంటి అనేకుల పాపముల కొరకు, పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్నటువంటి రక్తం వలన క్రొత్త నిబంధన అని చెప్పినారు. ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, ఇది మనందరి యొక్క పాపముల కోసం చిందించబడినటువంటి ఆ రక్తం వలనటువంటి క్రొత్త నిబంధన. ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తం గురించి చెప్తున్నారు. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా ఏం చేయటానికి? నన్ను, అంటే మనము ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే ఆయన యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అంటే నా కొరకు ప్రభు శిలువలో చనిపోయినాడు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. నా కొరకు చనిపోయి ఉన్నాడు, తన రక్తాన్ని ధారపోసి ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి. ఒకవేళ నువ్వు తీసుకోలేదంటే జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆ రోజు? లేదు, జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇలా ఈ విషయాలు నీకు నాకు తాటుకు రావాలి, దృష్టిలోకి రావాలి. మనం ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు రొట్టె ఒక సహోదరుడు ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నా కొరకు నా ప్రభు తన శరీరాన్ని అప్పగించి అవమానపరచబడ్డాడు. నేనేమైతే పాపాలు చేశానో వాటన్నిటి శిక్ష నా ప్రభు అనుభవించిన. ఆ ద్రాక్షరసం కూడా ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రావాలి. నా కొరకు తన రక్తాన్ని అర్పించాడు. ఎందుకంటే నేను చేసిన పాపము దెబ్బలు మాత్రమే కోరలేదు కానీ రక్తాన్ని కూడా, నా కొరకు తన ప్రాణం ఇచ్చాడు నా ప్రభు అనేది నీకు జ్ఞాపకం రావాలి. ఇలా ఈ దృష్టి లేకుండా గనక ఏదో అనాలోచితంగా ఇతరులతో మాట్లాడుతూ ఏదో ఒక విధంగా గనక నువ్వు తీసుకుంటే నువ్వేమవుతావు అంటే శిక్షింపబడతావు. ఎందుకంటే ఆయన యొక్క రొట్టె, ఆయన యొక్క శరీరం అని నువ్వు భావించకుండా తీసుకుంటున్నావు. ఆయన యొక్క శరీరం నీ కొరకు అర్పించబడింది అనే భావన నీలో లేకుండానే తీసుకుంటున్నావు, ఆలోచన లేకుండా. అందుకనే ప్రభురాత్రి భోజనం ఆచరించేటప్పుడు ఎవరు ఇతరులతో మాట్లాడకూడదు. మీరు వ్యక్తిగతంగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 26 వచనం, మనము పాల్గొనడం ద్వారా ఈ లోకానికి కూడా కొంత సందేశాన్ని అందిస్తున్నాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలండి.
మనము ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం ద్వారా ఈ లోకానికి ఒక సందేశాన్ని అందిస్తున్నాం. ఏమందిస్తున్నాం అంటే, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును, అంటే ప్రభువు త్వరలో రాబోతున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క ఆచరణ ఉండదు. ఇంకా కొంతమంది ఇప్పటికే క్రీస్తు రాకడ అయిపోయింది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది తప్పు. ప్రభు వచ్చే వరకు ఆచరణ ఉండేది. అంటే ఇంకా ప్రభు రాలేదు, ప్రభు రాబోతున్నాడని ఈ లోకానికి చెప్తున్నాం. ప్రభు వచ్చే వరకు. ఇంకోటి ఏం చెప్తున్నా ఈ లోకానికి, ప్రభు త్వరలో రాబోతున్నాడని, మరియు ఆయన మరణాన్ని, అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు అందరి కొరకు చనిపోయాడు అనే విషయాన్ని చెప్తున్నాం. మా ప్రభు ఒకానొకసారి ఈ లోకంలో జీవించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు జీవించి మా అందరి యొక్క పాపముల కోసం ఆయన చనిపోయాడని ఈ లోకానికి ఒక విషయాన్ని చెప్తున్నావు. నువ్వు నోటి ద్వారా స్వార్థ ప్రకటించకపోయినా సరే, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం ద్వారా ఈ లోకానికి చెప్తున్నాం, ఇదిగో ఆయన మా కోసం చనిపోయాడు. ఆయన యొక్క శరీర రక్తాలకు సాదృశ్యమే ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం అని చెప్తాం. మరి ఆయన త్వరలో రాబోతున్నాడని చెప్తున్నాం. ఎందుకంటే ఆయన వస్తే ఇవి ఆచరించడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే అందరూ డైరెక్ట్ గా తీర్పుకు వెళ్తాము. ఈ భూమి ఆకాశములు ఉండవు. తర్వాత వచ్చింది అంటే ఈ రెండు విషయాలు నీ దృష్టికి రావాలి. నీ ఫోకస్ ఆయన యొక్క శరీరము నీ కొరకు అర్పించబడింది, ఆయన యొక్క రక్తము నీ కోసం చెందించబడింది. మరి ఈ లోకానికి రెండు విషయాలు చెప్తున్నాను. ఏంటంటే ఆయన నా కోసం చనిపోయాడని, మరియు త్వరలో రాబోతున్నాడు. ఎవరైనా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనకపోతే ఆదివారం ఈ రెండు విషయాలు చెప్తున్నారా? క్రీస్తు వారి కోసం చనిపోయినట్టు చెప్తున్నారా? క్రీస్తు త్వరగా రాబోతున్నారని చెప్తున్నారంటే లేదు, అక్షరార్థంగా చూస్తే. తర్వాత వచ్చిన 27 వచ్చిన, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చాలండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అయోగ్యముగా. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఈ సందర్భాన్ని బట్టి చూస్తే నీ దృష్టిలో ఇది ప్రభు యొక్క శరీరం అని గుర్తించకుండా తినేటి. ఆ రొట్టెను గురించి భావన, ఇది ప్రభురాత్రి ఆయన యొక్క శరీరము నా కొరకు అర్పించబడిందనే ఆలోచన నువ్వు లేకుండా అనాలోచితంగా దాన్ని తీసుకోవటము అయోగ్యత. ఈ సందర్భాన్ని బట్టి బైబిల్ని అర్థం చేసుకోవడానికి సందర్భమే ప్రాముఖ్యం. ఎవడు అయోగ్యముగా అంటే ఆ దృష్టికి రాకుండా, ఎందుకని ఆయన ఇచ్చింది ఆ రొట్టెని తీసుకోమని ఎందుకు చెప్పాడు? ఊరికనే భౌతికమైన ఆహారం కోసం కనుక చెప్పింది. నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయ నీ కొరకు క్రీస్తు అర్పించబడిన విషయాన్ని నువ్వు దృష్టించకుండా తీసుకుంటున్నావంటే అయోగ్యత అవుతున్నావు. ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరము తినను లేక ఆయన పాత్రలు అనేది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అంటే ఏం చేసిన వాడు అవుతావు? ఆయన యొక్క శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. ఎందుకంటే అవి జ్ఞాపకం చేసుకోకుండా అనాలోచితంగా తీసుకో. ఎవడు అయోగ్యముగా అంటే వాటిని దృష్టించకుండా తీసుకుంటున్నావు అంటే వాటి విషయంలో నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. అందుకనే తర్వాత వచ్చిన ఏమని చెప్తున్నాను చూడండి. ప్రభు ప్రభు అనే పదాన్ని మీరు చూడండి, ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిందో తర్వాత తెలియజేస్తుంది. 28 వచ్చింది. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ఏం చేయాలి? కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు గనక అనాలోచితంగా గనక ప్రభు యొక్క శరీరక్తాలకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం తీసుకుంటే ఏమవుతున్నావు? తప్పు చేసిన వాడు అవుతున్నావు, పాపం చేసిన వాడు అవుతున్నావు. మీ అపరాధముల చేతన పాపం చేతన మీరు చచ్చిన వారైనగా. ఒకనొకసారి మనం తప్పులు చేశాం. ఇప్పుడు కూడా ఎవరైతే ప్రభురాత్రి భోజనం అని ఆలోచన లేక తీసుకుంటారో, అంటే మన కొరకు అర్పించబడిందనే ఉద్దేశం లేకుండా తీసుకుంటారు, వారు కూడా తప్పు చేస్తున్నారు అన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంటే తను తాను ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. నిజంగా నేను ఆ దృష్టితో చూస్తున్నానా? ఇవి ప్రభు యొక్క
శరీరానికి సాదృశ్యము రొట్టె, నా కొరకు అర్పించబడినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యమని నేను ఆలోచన చేస్తున్నానా అని చూసుకోవాలి. తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ రొట్టెని తినబోయే ముందు చెప్తున్నాడు, నీవు నీ కొరకు అర్పించబడింది అనే విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో అనేది త్రాగవలెను. అలా నువ్వు చెయ్యాలి. అలా కాకుండా నీ ఎగిరికి రొట్టె రాగానే ఏదో అలా తీసేసుకుని తిన్నాము అంటే ఆటోమేటిక్ మనం ఏం చేస్తున్నామంటే తప్పు చేస్తున్నాము. ఎందుకంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇక్కడ సహోదరుడి ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసేటప్పుడైనా నీ యొక్క ప్రార్థనలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలా లేనప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి ప్రభు యొక్క శరీర రక్త విషయంలో తప్పు చేసిన వాడు అవుతున్నాడు. 29వ వచనం, తను తాను పరీక్షించుకోకుండా కనుక తీసుకుంటే, అంటే ఆయన యొక్క శరీర రక్తాలని వివేచన లేకుండా కనుక తీసుకుంటే, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. అంటే వివేచించాల ఆ రొట్టె అనేది. ఎందుకంటే కొరింథీ సంఘంలో సరిగా క్రమశిక్షణ లేని విషయాల్ని పౌలు క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఇలా వీటిని గురించి ఆలోచన చేయాలి. అర్థవంతంగా నువ్వు చేయాలి. ప్రభురాత్రి భోజనం ఏదో ఆచరణ కాదు, నా కొరకు అర్పించబడింది ఆయనకు శరీరం. ప్రభు శరీరం అని వివేచించాల. ఆ వ్యక్తి ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకుండా గనక తింటే, ఆలోచన చేయకుండా గనక త్రాగితే ద్రాక్ష రసమును, ప్రభు శరీరాన్ని వివేచింపగా తిని త్రాగువాడు తనకు. అంటే మనము ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటాం, జాగ్రత్త లేకపోతే దేనికి కారణమైంది? శిక్షకు కారణమవుతుంది. తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులైనారు, చాలా మంది. అంటే అందరూ మనలో అనేక మందిని అన్నాడు వారి విషయంలో చెప్తున్నాడు. అనేక మంది ఎందుకు బలహీనలై ఉన్నారు, రోగులై ఉన్నారంటే, బలహీనత అంటే భౌతికమైన బలహీనత. ఇక్కడ సందర్భాన్ని బట్టి భౌతికమైన బలహీనతనా, ఆత్మ సంబంధంగా బలహీనలు. ఎందుకు ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నా ఒక వ్యక్తి మంచి క్రైస్తవుడిగా ఎందుకు మారలేకపోతున్నాడు అంటే, ఎందుకంటే ఈ వ్యక్తి ఆ కృతజ్ఞత భావం లేదు కదా. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు నా కోసం క్రీస్తు చనిపోయాడని ఆలోచించే కదా ఈయనలో మంచి ప్రవర్తన స్టార్ట్ అయ్యేది. అందుకని ఆత్మీయంగా బలహీనత స్థితిలో, బలహీనత అంటే మనం చూస్తూ ఉంటాం కొందరు బలహీనత కనుక మీరు చూసినట్లయితే, కొంతమంది చూస్తే మనుషులు బలంగా ఉంటారు. బలహీనత అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యం రావటం భౌతికంగా. అంటే కొంతమంది క్రీస్తులో ఎప్పుడు చూసినా ఏదో ఒక చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు. అది ఆత్మీయ బలహీనత. అంటే ఏదో ఒక రోగం, బలహీనత ఎలాగైతే ఉంటుందో అలాగ ఆత్మీయంగా నడవలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రభురాత్రి భోజనాన్ని గురించి సరైన అవగాహన లేకుండా ఉండటం వలన. ఇందువల్ల మీలో అనేకులు బలహీనలు. ఇంకా ఎందుకు ఒక వ్యక్తి మంచిగా నడవలేకపోతున్నాడంటే, ఎందుకు నడవలేకపోతున్నాడు? కారణం ఏంటి? తన కొరకు ప్రభు చనిపోయాడు అనే విషయాన్ని అవగాహన లేకుండా ఉంటున్నాడు. అనే నా కోసం ఒకసారి నేను నా ఇష్టానుసారంగా జీవించిన జీవితాన్ని బట్టి నా ప్రభు చనిపోయాడే, నేను ఇంకా ఎంత మంచిగా నడవాలనే ఆలోచన లేకపోవటం వలన ఇతను ఇంకా బలహీనత స్థితిలో, అంటే ఆత్మీయంగా ఎదక్కోకుండా ఉంటున్నాడు. ఇందువల్ల మీద అనేకులు బలహీనులను ఏమన్నారు? రోగము. అందుకనే ఆత్మీయంగా తప్పులు చేయటము, ఒకరు దూషించినప్పుడు తిరిగి దూషించడము, ద్వేషించడము, ఇలాంటి భావన ఇంకా ఎందుకు ఉంటుందంటే, అనారోగ్య స్థితులు ఎందుకు ఉంటున్నాయి అంటే అతనికి వివేచన లేకపోవటం. ఇంకేమని చెప్తున్నాడు చూడండి. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులను రోగులైనారు, చాలా మంది నిద్రించున్నారంటే క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళే వ్యక్తి కూడా ఈ లోక సంబంధంగా మళ్ళీ ఎందుకు జీవిస్తున్నాడంటే వీటి గురించి సరైన అవగాహన లేక, నా కొరకు చనిపోయాడు క్రీస్తు అనే అవగాహన లేక మళ్ళీ క్రైస్తవుడిగా కాకుండా ఈ లోక సంబంధమైన వ్యక్తికి ఎందుకు జీవిస్తున్నాడంటే వీటి గురించి ఆలోచన చేయకుండా కదా ఆయన తీసుకుంది. అవి చేసినట్లయితే చాలా బాగుండగా ఆలోచన చేసేవాడేమో. కనుక ప్రియులారా, దయచేసి
ప్రభురాత్రి భోజనం గురించి నీవు ఆలోచన ఉండాలి. నిజంగా నా కొరకు ప్రభువు చనిపోయినాడు అనే విషయం. 30 వచనం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదు. అంటే ఏం చేస్తే నీవు ఆలోచన చేసి కనుక తీసుకుంటే నువ్వు ఈ శిక్షింపబడవు. తీర్పు పొందకపోదు అంటే శిక్షలోకి నింద రాదు. తీర్పు అన్నా కొన్నిసార్లు నింద అనేది కూడా రెండింటికి ఒకే పదంగా వాడబడింది. కాబట్టి అపరాధి అవుతున్నాం కదా, మనం కనుక ఆలోచించకపోతే, ఆలోచన చేసి తీసుకుంటే చెప్తున్నాడు మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాం, ట్రైనింగ్ ఇవ్వబడచ్చు. కనుక ప్రియులారా, దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయవలసింది. ప్రభు అప్పగించిన ఆ భోజనాన్ని ఆచరించినప్పుడు చాలా అర్థవంతంగా ఆచరించాలి. అంటే నా కొరకు ఈ రొట్టెల గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే, నా కొరకు నా ప్రభు యొక్క శరీరం అర్పించబడింది, దానికి సాదృశ్యం ఇది. నా కొరకు నా ప్రభు శరీరాన్ని అర్పించాడు అనేది నీకు జ్ఞాపకం ఉండాలి. మరి అదేవిధంగా ద్రాక్ష రసం తీసుకుంటున్నామంటే నువ్వు ఆలోచన చేయవలసింది, నా కొరకు తన ప్రాణమునే ధారపోసాడు. కొన్నిసార్లు మనం ఇతరుల కోసం కొన్ని కష్టాలు అనుభవిస్తాం, అవి మాత్రమే చాలేదు, రక్తాన్ని కూడా ధారపోస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని ఆలోచన చేసి తీసుకోవాలన్నాడు. ఎప్పుడైతే మనం వివేచన చేసి తీసుకుంటామో మనలో మార్పు వచ్చిందా రాదా? మన కొరకు ఒక ఆయన చనిపోయాడే, ఈ లోకంలో మనం జీవించడానికి ఒక ఆయన తన శరీరాన్ని, తన జీవితాన్ని త్యాగం చేశాడంటే మార్పు రాదా? మన స్నేహితుడే ఎవరో మనల్ని కాపాడటానికి చనిపోయాడు. నిశ్చయంగా గనక కృతజ్ఞత ఉన్న వ్యక్తి అయితే ఏం చేస్తాడు? మంచిగా జీవిస్తాడు లేదా? తన స్నేహితుని యొక్క ఆశయాల కోసం పని చేస్తాడు. అరే నా కోసం ఆయన చనిపోయాడు, నన్ను ఇక్కడ బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. సో నేను ఎంత విలువైన వాడిని ఆయన దృష్టిలో అని. సో నీ ప్రభు దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడు గ్రహించు. కనుక ఆలోచన చేసి నిజంగా ఆ విధంగా దాన్ని తీసుకో. నీ దృష్టి మొత్తము ప్రభు నా కోసం చనిపోయాడని ఆయన్ని ఘనపరచడంలో ఉంది. మరియు ఆ రొట్టె ద్రాక్ష రసం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం ద్వారా ఈ లోకానికి 2 విషయాలు తెలియజేస్తున్నాం. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని చెప్తున్నాము, ఆయన మనుషులందరి కొరకు చనిపోయాడని. ఇంకొకటి, ఆయన మళ్ళా తిరిగి రాబోచున్నాడని ప్రకటిస్తున్నాం. ఎవరైతే ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోవట్లేదో వాళ్ళు ఈ 2 విషయాలు కూడా అసలు చేయట్లేదు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఈ లోకానికి క్రీస్తు వస్తాడని తెలియచేయట్లేదు. దేవునికి చిత్తమైతే ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఆనాడు ఆది క్రైస్తవులు ఏ రోజున ఆచరించి ఉన్నారు అనే విషయాన్ని వచ్చే వారము ఆలోచించాము. ఇప్పటి వరకు మీ అందరికీ నాయకులు.